ఇరాన్ టాప్ లీడర్, టాప్ సుప్రీం కమాండర్ ఆయతొల్లా ఖమేనీని విజయవంతంగా అమెరికా, ఇజ్రాయెల్ సేనలు మట్టుబెట్టాయి. ఎట్లా మట్టుబెట్టాయి అంటే, ఈ యుద్ధం ఆరంభించినటువంటి మొదటి 24 గంటల్లోనే ఆయన ఖతం చేశారు. ఇది వెస్ట్ ఆసియా మొత్తం కూడా తాగుతుంది యుద్ధం. ఇది ఎన్ని రోజులు జరుగుతుంది అనేది పక్కన పెడితే, అసలు ఆయన్ని ఎలా మర్డర్ చేయగలిగారు? మర్డర్ అంటే అసాసినేషన్ అంటే యుద్ధం కింద, యుద్ధం అనకూడదులే కానీ అసాసినేషన్ని ఎలా చంపారు అంటే, ఒక అత్యంత ఆధునిక టెక్నాలజీ. ఈ పదం చాలా చోట్ల వాడుతుంటాం మనం లాస్ట్ ఇయర్ జూన్లో కూడా ఇలానే, జూన్ 17వ తారీఖున అప్పటికి యుద్ధం ఆపేశారు. ఆయన ఒక బంకర్లో ఉన్నాడు అన్నా కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన ఎక్కడున్నాడు అన్నది మాకు తెలుసు, ఎక్కడ దాక్కున్నాడు అన్నది అని ప్రకటించినప్పుడు చాలా సిల్లీగా తీసి పడేశారు చాలామంది. ఊరకంటాడులే అయినా ఇప్పుడు నిజంగానే ఖతం కావడంతో ఎలా ఈ అసాసినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేశారు అంటే, ముందుగా 3 హై లెవెల్ మీటింగ్స్ జరిగినాయి. ఆయన దాక్కున్నటువంటి బంకరు లేదంటే స్థావరం ఎక్కడ కనిపెట్టడానికి. అసలు ట్రంప్ని ఎందుకు ఇంత హడావిడిగా యుద్ధం ఆరంభించినటువంటి మొదటి 24 గంటల్లోనే ఒక దేశపు అధ్యక్షుడు అనదగిన ఆ స్థాయి కన్నా ఇంకా ఎక్కువ వ్యక్తిని లేపేసేలాగా చేశారంటే, యుఎస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఒకటి వచ్చిందట. అమెరికా కంటే ముందే ఇరాన్ యుద్ధానికి ప్రిపేర్ అయ్యి ఉంది, మొదటి దాడి చేయబోతుంది అని. సో అదిగో ఆ సమాచారంతోనే కంగారెత్తిపోయిన ట్రంప్ మొదటి దెబ్బ తాను తినకూడదని ఫస్ట్ అటాక్ చేశారు. మొత్తం 30 సెకండ్లలోనే 30 సార్లు బాంబులు వేసి భస్మీపటలం చేసినంతో ఆయన మనవాడు, కూతురు, కోడలు, అల్లుడు మొత్తం చనిపోయారు. ఇది ఇరాన్ ప్రకటించింది. అమెరికా వాళ్ళు మాత్రం ఖమేనీ సహా 30 మంది చనిపోయారని ప్రకటించింది. ఇరాన్ ఇలా ఎందుకు ప్రకటించింది అంటే, దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం కూడా ఈ యొక్క దాడికి అమాయకులు కూడా బలయ్యారు అని చెప్పడమే ఉద్దేశం. ఎలా కనుగొన్నారు అంటే, సిగ్నల్ ఇంటెలిజెన్స్, ఇరాన్లో ఉన్నటువంటి అంతర్గత సమాచారం, అంటే వీళ్ళ స్పై ఏజెన్సీలు ఉంటాయి కదా, అలానే కోవర్ట్ ఆపరేషన్లు చేసేవాళ్ళు, తర్వాత ఉపగ్రహ చిత్రాలు, శాటిలైట్ ఇమేజెస్, ట్రాకింగ్ టెక్నాలజీ, అత్యంత ఆధునిక ట్రాకింగ్ టెక్నాలజీకి ఆయన దొరికిపోయాడు అని ట్రంప్ చెప్పాడంటే దాని అర్థం అదే. ఇవన్నీ కలగలిపి ఇజ్రాయెల్, అమెరికా జాయింట్ కోఆర్డినేషను ప్రిసైజ్డ్ అటాక్తో ఆయన చంపగలిగారు. అయితే మరి మిగతా వాళ్ళ దగ్గర లేవా ఇవి అంటే, ఉన్నాయో లేవో తెలియదు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని వాడుతున్నటువంటి మొదటి దేశంగా అమెరికాని చెప్పుకోవచ్చు. ఇట్లా ప్రపంచ దేశాల్లో దాడులకు కానీ యుద్ధాలకు కానీ. అందుకనే ఆంథ్రోపిక్లో చేసినటువంటి మొనాంక్ శర్మ కూడా లాస్ట్ మంత్లో రిజైన్ చేసి, నా వల్ల కాదు ఉద్యోగం చేయటం, అసలు ఏఐ ప్లస్ జీవాయుధాలు ఈ రెండింటిని కలిపి వాడబోతున్నారు రాబోయే రోజుల్లో అని చెప్పారు. అంటే దాని తాలూకు దుష్పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అంటానికి ఇదే ఉదాహరణ. దుష్పరిణామం అని ఎందుకంటే, మనుషుల్ని చంపాలంటే ఇట్లాంటి ఏఐ టూల్స్ని కూడా వాడబోతున్నారు ప్రిసైజ్డ్ అటాక్స్కి. మీరు లాస్ట్ ఇయర్ కనుక చూస్తే వాళ్ళ కమాండర్ సులేమానీని కూడా ఇలానే లేపేశారు. డ్రోన్లు వెంటాడి మరీ చంపినాయి. ఎలా అంటే, మనిషిని ఫేషియల్ రికగ్నిషన్ కానీ మరొకటి కానీ చేయటం ద్వారా. ఆయతుల్లా ఖమేనీ వీళ్ళ నెట్వర్క్ రాడార్లో ఉన్నాడు అనేది లాస్ట్ ఇయర్ నుంచి జరుగుతుందని అర్థం చేసుకోవాలి ఈ అటాక్తో. లేకపోతే అంత ఖచ్చితంగా యుద్ధానికి ముందు జరిగినటువంటి చర్చలు ఫస్ట్ ఒక చోట జరిగితే మొన్న జెనీవాలో జరిగినాయి, 4వది ఎక్కడో చెప్పారు, ఇంకో చోట చేయబోతున్నాం వియన్నాలో అని. కానీ ఆ చర్చల సారాంశం కానీ చర్చల దాకా వెళ్లకుండానే ఇలా మర్డర్ చేయగలిగారంటే ఈ అత్యాధునిక టెక్నాలజీతోనే. ఆ యొక్క ప్రాంతాన్ని ఐడెంటిఫై చేయటం, ట్రాక్ చేయటం, ఐడెంటిఫై చేయటము, అటాక్ చేయటం, వెంటనే జెట్ ఫైటర్లు ఆ ప్రాంతంలో దిగటం, ఆ పని పూర్తి చేసినాయి.
ఇప్పుడేం జరుగుతుంది, నెక్స్ట్ ఇంకొకరిని ఆయన స్థానంలో నియమిస్తారు. అసలు టాప్ కమాండర్ ఈ ఆయతుల్లా ఖమేనీ విషయానికి వస్తే ఆయన 1939లో పుట్టాడు. మషాద్ సిటీలో, హోలీ సిటీ అంటుంటారు ఇరాన్లో. అక్కడ పుట్టిన ఈయన 79 నాటికి రాజకీయాల్లో కీలకంగా ఉండటమే కాకుండా రొహెల్లా ఖొమైనీ అనే ఒక టాప్ లీడర్, ఇరాన్ విప్లవం ఆయన కారణంగానే సాధ్యపడింది అంటారు. ఆయనకు రైట్ హ్యాండ్గా ఈ ఆయతుల్లా ఖమేనీ వ్యవహరించాడు. ఆయతుల్లా ఖమేనీ వ్యవహరించిన సమయంలో, ఆ సందర్భంలో ఇస్లామిక్ రెవల్యూషన్ కాస్త ఇస్లామిక్ స్టేట్ రెవల్యూషన్గా రిపబ్లిక్గా మారిన సమయంలో 79 నుంచి ఆ వరుసగా చూసినప్పుడు 89కి ముందు 2 ఏళ్ళు ఆయతుల్లా ఖమేనీ చాలా వేగంగా ఎదిగారు రాజకీయాల్లో. ఒక అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. ఆ తర్వాత రుహైనీ ఖొమైనీ మరణించిన తర్వాత వెంటనే ఆయన్ని ఇరాన్ టాప్ సుప్రీం కమాండర్గా ఎన్నిక చేశారు. అప్పుడు దాకా ఫస్ట్ ప్లేస్ ఆయన్నే ఉండేది. ఇరాన్ టాప్ సుప్రీం కమాండర్కి ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే, ఒక 4 అంటే ప్రభుత్వంలో ఈ పదవి లేకపోయినా కూడా ఒక మత పెద్ద క్లెరిక్, ఒక మత పెద్ద రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించడం ప్రారంభమైంది కూడా ఈయన హయాంలోనే. ఈయన అంటే ఆ టాప్ లెవెల్ సుప్రీం కమాండర్కి ఏమేమి రైట్స్ కానీ అధికారాలు కానీ ఉంటాయంటే, న్యూక్లియర్ పాలసీని కానీ ఫారిన్ పాలసీని కానీ ఆయన ఆధ్వర్యంలోనే ఆయన చెప్పినట్టే జరుగుతాయి. అలానే ఈ యొక్క దేశంలో బ్రాడ్కాస్టింగ్ కానీ మరొకటి కానీ అంటే ప్రసార మాధ్యమాల తాలూకు నియంత్రణ కూడా ఈయన చేస్తారు. చట్టాలను కూడా ఈయన చేస్తాడు. అంటే ఈయన చేస్తారంటే ఈయన మార్చాలంటే మార్చాల్సి వస్తుంది. ఏదైనా పాతదాన్ని అమలు చేయాలన్నా ఈయనదే ఉంటుంది. మొత్తం ఆర్మీ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అనేది అక్కడ ఆర్మీ పేరు. ఆర్మీ కూడా ఈయన అధీనంలోనే ఉంటుంది. అంటే దేశంలోని రక్షణ వ్యవస్థ కానీ ఇతర దేశాల్లో వ్యవహరించేది పాలసీలు కానీ మొత్తం ఈయన చూస్తాడు. సో ప్రభుత్వంలో లేకపోయినా కూడా ప్రభుత్వ అధినేతలను మించినటువంటి పవర్, ఈవెన్ అధ్యక్షుడికి కూడా లేని పవర్ ఈయన సొంతం. ఎవరు టాప్ సుప్రీం కమాండర్గా ఉంటే వాళ్ళది. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన కొడుకు మొర్తజా మజ్దాబా ఖమేనీకి ఇచ్చారంటున్నారు. కానీ కొంతమంది ఏమో లేదు ఇంకొక ఖమేనీ ఉన్నారు, ఆయనకి ఇచ్చారంటున్నారు. ఎలా ఉన్నా కూడా 1989 నుంచి 2026 ఫిబ్రవరి 28 వరకు చనిపోయే వరకు ఆయనే ఇరాన్ టాప్ సుప్రీం కమాండర్. కాంటెంపరీ యుగంలో ఒక దేశానికి ఇంత పెద్ద పదవిని నిర్వహించిన వ్యక్తి మరొకళ్ళు లేరు. సద్దాం హుస్సేన్లు కానీ గడాఫీలు కానీ ఎవరైనా సరే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు, కానీ 37 ఏళ్ళు ఒక దేశానికి దిశానిర్దేశనం చేసేది. పాత ఇరాన్ నుంచి కొత్త ఇరాన్, ఆధునిక ఇరాన్కి రావడానికి, అలానే వెస్ట్రన్ ఏషియా కాదు వెస్ట్రన్ కంట్రీస్కి వ్యతిరేకంగా దేశాన్ని తీర్చిదిద్దడంలో, ఒక ఇమేజ్ తీసుకురావడంలో సిరియా, జోర్డాన్, లెబనాన్ ఇట్లా కొన్ని దేశాల్లో అంతర్యుద్ధాలు కానీ మరొకటి కానీ రావడానికి, అమెరికాకి వ్యతిరేకంగా పోరాడటానికి మొత్తం ఈయన కారకుడు. అలా ఉండటంలో ఈయనదే కీలక పాత్ర అని చెప్తూ ఉంటారు. అలాంటి ఖమేనీ అసాసినేషన్ తర్వాత ఇరాన్ ఎటువైపుగా పయనిస్తుంది ఈ యుద్ధం తర్వాత అనేది ఆసక్తికరంగా మారిందన్నమాట.